నమస్తే, వెల్కమ్ టు మెటా న్యూస్. ఇక మ్యాటర్లోకి వస్తే రాజకీయాల్లో ప్రత్యర్థులు ఎత్తులకు పై ఎత్తులు వేయాలి. ప్రత్యర్థి ఇవాళ గురించి ఆలోచిస్తే మనం రేపటి గురించి ఆలోచించి పావులు కదపాలి. రాజకీయాల్లో 40 ఏళ్లకు పైబడిన అనుభవం చంద్రబాబుకి ఇలాంటి చాణక్యాన్ని అలవాటు చేసి అమలు సాధ్యం కాదు. చంద్రబాబు వల్ల కాదన్న తల్లికి వందనం పథకాన్ని ప్రభుత్వం అమలు చేసి జగన్ వెన్నులో వణుకు పుట్టించారు. గత ఏడాది కాలంగా తనకు ప్రచారాస్త్రంగా వాడుకున్న పథకం జగన్ చేతి నుంచి చేజారిపోయింది. అత్యంత ధనవంతులకు మాత్రం కాకుండా ఉన్నత మధ్యతరగతి వారికి కూడా ఈ పథకంలో డబ్బులు జమ అయ్యాయి. రాష్ట్రంలో 1 నుంచి ఇంటర్మీడియట్ వరకు చదువుకుంటున్న పిల్లల్లో 93% మందికి నగదు జమ అయ్యాయి. అందరిలోనూ ఆ సంతృప్తి కనిపిస్తోంది. నగదు బదిలీ పథకాలను ఇంకా అమలు చేయలేదంటూ సన్నాయి నొక్కుతున్న వైసీపీకి ఇది హఠాత్ పరిణామంగా మారింది. సాక్షి మీడియా, వైసీపీ, జగన్ అండ్ బొత్సాతో సహా వైసీపీ నేతలందరికీ ఒకటే స్క్రిప్ట్ పంపింది. అదేంటంటే 29 లక్షల మంది పిల్లలకు తల్లికి వందనం ఇవ్వడం లేదు. ఈ లెక్క ఎక్కడి నుంచి వచ్చింది? జగన్ రెడ్డి హయాంలో ప్రభుత్వ స్కూళ్ళలో ఎంతమంది చదువుతున్నారో కూడా సరిగ్గా లెక్కే ఉండేది కాదు. ఇప్పుడు అంత పక్కాగా 29 లక్షలు అని ఎలా చెబుతున్నారు? తాము 99.8% పథకాలను అమలు చేశామని చెప్పుకున్న లెక్కల్లానే ఇది కూడా ఉంటుంది. 30 లక్షలంటే ఉజ్జాయింపుగా చెప్పారని అంటారని 1 లక్ష తగ్గించి చెప్తున్నారు. ఇలాంటి తెలివితేటలతో పాతాళానికి పడిపోయినా వాళ్ళకి ఇంకా బుద్ధి రాలేదంటున్నారు. జగన్ ఇచ్చినట్టుగా కుటుంబంలో చదువుకునే పిల్లల్లో ఒకరికి కాదు, ఎంతమంది ఉంటే అంతమందికి చంద్రబాబు ఈ పథకం వర్తింపజేశారు. ఇది ఒక రకమైన సాహసోపేతమైన చర్యగా భావించాలి. 7% ఉన్న వర్గాలకు చెందిన వారికి మాత్రమే ఈ తల్లికి వందనానికి అర్హులు. ఇలాంటి పథకాల విషయంలో తమకు డబ్బులు రాలేదని చెప్పే తల్లిదండ్రుల కోసం ప్రత్యేకంగా ఫిర్యాదు కేంద్రాలు కూడా ఏర్పాటు చేసి అప్పటికప్పుడు పరిష్కారాలు చూపిస్తున్నారు. వైసీపీ నేతలు ఆ 29 లక్షల మంది పిల్లలను తీసుకెళ్లి ఎందుకు ఇవ్వలేదో అధికారులు ప్రశ్నించే సాహసం చేయగలరా? కూటమి ప్రభుత్వం చేపట్టిన తల్లికి వందనం పథకం ద్వారా 54 లక్షల మంది తల్లులు ఖాతాల్లో తల్లికి వందనం డబ్బులు జమ అవుతుండడంతో వైసీపీ నేతలకు అస్సలు నిద్ర పట్టడం లేదు. ఒక్కొక్కరికి 13,000 చొప్పున తల్లికి వందనం నిధులు తల్లుల ఖాతాలో జమ చేస్తున్నారు. దీనికి సంబంధించి తల్లుల ఖాతాలో జమ అవుతున్నట్టుగా స్క్రీన్ షాట్లు కూడా షేర్ చేస్తూ తమ ఆనందాన్ని వ్యక్తం చేస్తున్నారు. ఇద్దరే కాదు, 3, 4 పిల్లల తల్లుల ఖాతాలో తల్లికి వందనం నిధులు క్రెడిట్ అవుతుండడంతో వారి ఆనందానికి అవధులు లేకుండా పోతున్నాయి. తల్లికి వందనంలో 13,000 ఖాతాలో పడగా మిగిలిన 2,000 పాఠశాల అభివృద్ధి కోసం కలెక్టర్ ఖాతాలో జమ చేస్తున్నారు. 1వ తరగతి ఇంటర్ ఫస్ట్ ఇయర్ వాళ్ళకి జూలై 5న తల్లికి వందనం నిధులు జమ అవుతాయి. ఎందుకంటే అడ్మిషన్ ప్రక్రియ కొనసాగుతుండడంతో అధికారులు ఆ డేటాను ప్రభుత్వానికి పంపుతున్నారు. తల్లికి వందనం డబ్బులు జమ అవ్వని వారు వాట్సాప్ గవర్నెన్స్ ద్వారా అంటే 9552300009 నంబర్లో ఒకసారి చెక్ చేసుకోవచ్చని ప్రభుత్వం తెలిపింది. ఏడాది ఎగ్గొట్టారని జగన్ రెడ్డి అండ్ కో మరో ఏడుపు. నీకు 15,000 నీకు 15,000 అంటూ జగన్ అండ్ బ్యాచ్ కూటమికి బ్రాండ్ అంబాసిడర్లుగా మారారు. జగన్ రెడ్డి 5 ఏళ్లు సీఎంగా ఉంటే పథకం ఇచ్చింది మాత్రం 4 ఏళ్లే. ప్రతి జనవరిలో ఇస్తానని మేనిఫెస్టోలో పెట్టి 1 ఏడాది ఎగ్గొట్టి జూన్కి మార్చారు. 4 ఏళ్లు 40 లక్షల మందికి 13,000 ఇచ్చారు. ఇందులోనూ చాలా మందికి ఎగ్గొట్టారన్న ఆరోపణలు కూడా ఉన్నాయి. జగన్ రెడ్డి మోసపు పథకాలకు ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాలకు చాలా తేడా కనిపిస్తుంది. నాడు జగన్ మీ ఇంట్లో ఏ బిడ్డను చదివించాలో తేల్చుకోమంటే చంద్రబాబు మాత్రం అందరికీ అమలు చేసి జగన్కి గట్టి సవాల్ విసిరారు. ఇది కేవలం డబ్బు ఇవ్వడం కాదు, లక్షలాది మంది తల్లుల కళ్ళల్లో ఆశలు నింపటం, వారి పిల్లల భవిష్యత్తుకు భరోసా ఇవ్వడమే. నీకు 15,000 నీకు 15,000 అంటూ వ్యంగ్యంగా మాట్లాడిన వైసీపీ నేతల నోళ్లకు కూటమి ప్రభుత్వం తాళం వేసింది. తల్లిదండ్రులు లేని పిల్లలకు గార్డియన్ ఖాతాలో వేస్తామన్నారు. పారదర్శకత కోసం గ్రామ వార్డు సచివాలయాల్లో లబ్ధిదారుల జాబితా పెడతామని కూడా తెలిపారు. తల్లికి వందనం పథకం ద్వారా ఒకే బిడ్డ ఉన్న తల్లులు 18,55,760 మందికి, 2 బిడ్డలున్న తల్లులు 14,55,322 మందికి, 3 పిల్లలున్న తల్లులు 2,10,684 మందికి, 4 పిల్లలున్న తల్లులు 20,053 మందికి తల్లికి వందనం కింద ప్రతి బిడ్డకు 15,000 రూపాయల చొప్పున మొత్తం 67,27,164 మంది పిల్లల నిధులు తల్లుల ఖాతాలో జమ చేశారు. ఏపీలో 60% కుటుంబాల్లో ఒకరి కంటే ఎక్కువ మంది పిల్లలు ఉన్నారు. వారికి ఈ పథకం వర్తింపజేయటం చారిత్రాత్మకమనే చెప్పాలి. తల్లికి వందనం అమలుతో మైండ్ బ్లాక్ అయిన జగన్, చంద్రబాబు అమలు చేయాల్సిన మరో పథకం పైన ఫేక్ ప్రచారం ఎలా చేయాలని బుర్ర బద్దలు కొట్టుకోవటం గ్యారంటీ అంటున్నారు. ఇది మెటా న్యూస్ అప్డేట్. ఈ వీడియో పైన మీ విలువైన ఒపీనియన్ని కామెంట్ సెక్షన్లో పోస్ట్ చేయండి. మీరు ఇచ్చే కామెంట్స్తో మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ మీకు అందిస్తాం. అండ్ మీరేం చేయాలో మీకు తెలుసు కదా. ఈ వీడియోస్ని లైక్ చేయండి, షేర్ చేయండి, మెటా న్యూస్ని సపోర్ట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.